ఇక అది చూస్తే ఇక్కడ బండి సంజయ్ వర్సెస్ కేటీఆర్ ఫైట్ను మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఏంటంటే రేవంత్కు సపోర్ట్గా బండి సంజయ్ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ దగ్గరుండి కాపాడుతుంది. ఎన్నికల సమయం వరకు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల సమయం వరకు లేకపోతే ముందేనో రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతాడా? అందుకే బీజేపీ నేతలందరూ, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా రాష్ట్ర బీజేపీ పార్టీ మొత్తం కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్గా మాట్లాడుతున్నది. రేవంత్ రెడ్డి మీద అసలు ఎలాంటి చర్యలు కూడా తీసుకోకుండా కాపాడుకుంటూ ఉన్నదని చెప్పేసి కేటీఆర్ నిన్న ఒక ఆరోపణ అయితే చేసిండు. చూద్దాం డీటెయిల్గా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ను ప్రజలంతా ఆర్ఎస్ బ్రదర్స్ అని అనుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ రక్షణ కవచంలా నిలబడుతున్నారని అన్నారు. సీఎం రేవంత్ అవినీతిపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, బిల్డర్స్ దగ్గర స్క్వేర్ ఫీట్కు రేవంత్ 150 రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని మోడీ ఆరోపించారని, బండి సంజయ్కు చేతనైతే ఆర్ఆర్ ట్యాక్స్పై చర్యలు తీసుకోవాలన్నారు. అమృత్ స్కామ్ నుంచి మొదలుకొని అనేక స్కామ్స్పై కేంద్రానికి ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదు. అసలు ఎందుకు బీజేపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుతున్నది? లోపాయికారం ఒప్పందం కుదుర్చుకున్నదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ దాడి చేసింది కానీ ఎలాంటి వివరాలు బయటపెట్టలేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సుంకిశాల ప్రమాదంలో కూడా రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది బీజేపీ అని చెప్పేసి, అండ్ కృష్ణా జలాల దోపిడీలో కూడా రేవంత్ రెడ్డి సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే కృష్ణా జలాలు దోసుకుపోయేది ఏపీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు అటు మళ్ళీ బీజేపీ కూటమిలో ఉన్నాడు కాబట్టి బీజేపీ రేవంత్ రెడ్డిని సైలెంట్గా ఉన్నందుకు కానీ ఇవన్నీ స్కామ్లు ఇన్ని చేసినా కూడా ఏమూ చర్యలు తీసుకుంటలేదు. అసలు ఏం ప్రమాదం ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి కానీ గింత మచ్చ రాణిస్తలేదని చెప్పేసి కేటీఆర్ నిన్న తెలంగాణ భవన్లో మాట్లాడుతున్నాడు. ఇంకా చాలా రకాల కామెంట్లు కూడా చేసి మాట్లాడిండు. 15 నెలలుగా గోబెల్స్ ప్రచారం చేసి మొత్తం అబద్ధాలే ప్రచారం చేస్తున్నది. ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చట్లేదు, 6 గ్యారంటీలు కూడా అమలు చేయడం లేదని చెప్పేసి నిన్న ఆయన పెద్ద ఎత్తున మొత్తం భారీ ఏమంటారు కొన్ని రకాల మీడియా ముఖంగా చెప్పలేని కొన్ని మాటలు కూడా అతను బట్టలు విప్పి ప్రజల ముందు నిలబెడతాం, అది చూసిన ఆంబోతాం అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ చేసిండు. మొత్తం బండి సంజయ్ బీజేపీ కేటీఆర్ రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంటున్నారు, కాపాడుతున్నారని చెప్పేసి ఆరోపణలు చేసిండు. మరి కేటీఆర్ వ్యాఖ్యలకి బండి సంజయ్ కౌంటర్ చేసిండు. ఏమని? సీఎం రేవంత్ రెడ్డి